Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 9వ స్కందము. పంచవిధ ప్రకృతులను స్పష్టీకరించుట, అంశము కళాంశములను విశదముగా వర్ణించుట. శ్రీ తులసిని ప్రకృతిదేవి ప్రధాన అంశముగా భావిస్తారు. ఈమె విష్ణుప్రియ. విష్ణు భగవానుని అలంకరించుటయే ఈమె స్వాభావిక గుణము. భగవంతుడగు విష్ణుదేవుని చరణములయందు సదా విరాజమానురాలై ఉండును. మునీంద్ర, తపస్సు, సంకల్పము, పూజ మొదలగు సకల శుభకర్మలు ఈ తులసి వలననే ఫలప్రదమగును. పుష్పములలో తులసి ప్రముఖమైనదిగా భావించబడును. ఈమె పరమ పవిత్రురాలు, పుణ్యప్రదురాలు. తన దర్శన స్పర్శ మాత్రముల చేత వెంటనే మానవులు పరమధామమును చేరుటకు అర్హులవుతారు. పాపముతో కూడిన ఎండిన కర్రను కాల్చివేయుటకు ప్రజ్వలితమైన అగ్ని రూపమును ధరించి ఈ దేవి ఈ కలియందు ప్రవేశించింది. ఈ దేవి తులసి చరణకమలముల స్పర్శ చేతనే పృథివీ పరమ పవిత్రురాలగును. తీర్థములు స్వయముగా పవిత్రములొగుటకు ఈమెను దర్శించి స్పృశించగోరును. ఈ తులసి లేకపోయినచో జగత్తునందలి సకల కర్మలు నిష్ఫలములగును. ఈ దేవి కృప వలన ముముక్షువులు ముక్తులవుతారు. ఏ కోరికలతో ఈ జననిని జనులు ఉపాసిస్తారో వారి సకల కోరికలు ఫలించును. భారతదేశమునకు వృక్షరూపమున వచ్చిన ఈ దేవి కల్పవృక్ష స్వరూప. భారతవాసులను ప్రసన్నులను చేయుటకే ఈమె ఇచ్చటికి వచ్చుట జరిగినది. ఈమె పరమదేవి. ప్రకృతిదేవి యొక్క ఇంకొక ప్రధాన అంశము పేరు దేవి జరత్కారు. ఈమె కశ్యపుని మానసపుత్రిక. ఈమెకు శంకర భగవానుని ప్రియ శిష్యురాలకు సౌభాగ్యము ప్రాప్తించింది. ఈమె పరమ విదుషీమణి. నాగరాజగు శేషుడు ఈమెను తన సోదరిగా అంగీకరించెను. నాగులందరూ ఈమెను గౌరవిస్తారు. నాగుల మీద స్వారీ చేయు ఈ అనుపమ సౌందర్యవతీ దేవిని నాగేశ్వరి, నాగమాత అని కూడా పిలుస్తారు. ప్రముఖులైన నాగులు ఈమె వెంట విరాజమానులవుతూ ఉంటారు. ఈమె నాగులతో సుశోభితురాలై ఉంటుంది. నాగరాజులు ఈమెను స్తుతిస్తారు. ఈమె సిద్ధియోగముల సాక్షాత్ స్వరూపము. ఈమె శయ్య నాగము. ఈమె విష్ణుస్వరూపిణి. భగవంతుడగు విష్ణువు మీద ఈమెకు దృఢమైన శ్రద్ధ. శ్రీహరిని పూజించుటలో సదా నిమగ్నురాలై ఉంటుంది. ఈమె విగ్రహము తపోమయము. తాపసులకు తపఃఫలమును ప్రసాదించుటలో ఈమె నేర్పరి. స్వయముగా కూడా తపము చేయును. ఈమె 30 లక్షల దివ్యవర్షములు శ్రీహరిని గురించి తపస్సు చేసింది. భారతదేశమునందలి తాపసులు తపస్వినులందరిలో ఈమె శ్రేష్ఠురాలు. సకల మంత్రములకు అధిష్టాత్రి. బ్రహ్మ తేజస్సుతో ఈమె రూపము సదా ప్రకాశిస్తూ ఉంటుంది. ఈమెను పరబ్రహ్మస్వరూప అని చెప్తారు. ఈమె బ్రహ్మచింతనలో ఎల్లవేళలా లగ్నమై ఉండును. జరత్కారు ముని భగవంతుడగు విష్ణువంశ. వీరి ద్వారా పతివ్రతా ధర్మము పూర్తిగా పాటించబడును. తాపసులలో శ్రేష్ఠుడని చెప్పబడు మునివరుడగు ఆస్తికునకు ఈ దేవి తల్లి. నారద, ప్రకృతి దేవి యొక్క ఒక ప్రధాన అంశను దేవసేన అని చెప్తారు. మాతృకులలో ఈమె పరమశ్రేష్ఠురాలినిగా భావింపబడును. ఈమెను ప్రజలు భగవతి షష్ఠి అను పేరుతో పిలుస్తారు. పుత్రపౌత్రాది సంతానమును ప్రసాదించుట, త్రిలోకములకు జన్మనిచ్చుట ఈమె ప్రధాన కార్యము. ఈ సాధ్వి భగవతి ప్రకృతికి 6వ అంశము. కనుకనే ఈమెను షష్ఠీదేవి అని పిలుస్తారు. సంతానోత్పత్తి సమయమున మేలును చేకూర్చుటకై ఈ షష్ఠీయోగిని పూజిస్తారు. 12 నెలలు సమస్త జగత్తునందు ప్రజలు ఈమెను నిరంతరము పూజిస్తూ ఉంటారు. పుత్రోత్పత్తి జరిగిన 6వ దినమున సూతికా గృహమునందు ఈమెను పూజించుట ఒక ప్రాచీన నియమము. అభ్యుదయమును కోరు కొందరు వ్యక్తులు
21వ రోజున ఈమెను పూజిస్తారు. మునులు ప్రణామము చేయగా ఈమె సదా వారి కోరికలను తీర్చును. అందువలన ఈమెను సర్వోత్తమ దేవిగా చెప్తారు. ఈమె తల్లి సంజ్ఞ. వీరు దయాస్వరూపిణులు. నిరంతరము రక్షించుటయందు తత్పరులై ఉంటారు. జలతలములు, ఆకాశము, గృహములందెక్కడైనను పిల్లలను సురక్షితముగా ఉంచుట వీరి ప్రధాన ఉద్దేశ్యము. ప్రకృతి దేవి యొక్క ఒక ప్రధాన అంశము మంగళచండీ అను పేరుతో ప్రసిద్ధము. ప్రకృతీదేవి ముఖము నుండి మంగళచండీ ప్రకటితమైనది. ఈమె కృపతో సకల శుభములు సులభమగును. సృష్టి సమయమున ఈమె విగ్రహము మంగళమయమగును. సంహార సమయమున ఈమె క్రోధమూర్తిగా రూపొందును. ఇందువలన ఈ దేవిని మంగళచండీ అని విద్వాంసులు చెప్తారు. ఈమె అనుగ్రహము వలన సాధకుడు పుత్రులను, పౌత్రులను, ధనమును, సంపదలను, యశస్సును, శుభమును పొందును. ప్రసన్నురాలై సకల స్త్రీల సమస్త మనోరథములను తీర్చుటయే ఈమె స్వభావము. భగవతి మాహేశ్వరి కోపించి ఒక క్షణములో విశ్వమును నశింపచేయగలదు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.